హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 3 రివ్యూ చెప్పబోతున్నాను. అలానే బిగ్ బాస్ రివ్యూస్, అగ్ని పరీక్ష 2 రివ్యూస్ కూడా ఇస్తాను. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి ఎపిసోడ్లో నూకరాజు ఐషా డైనింగ్ టేబుల్లో కూర్చొని అలానే వాసంతి కళ్యాణ్ కూడా గేమ్ గురించి డిస్కషన్ చేశారు. అలానే సిద్ధు సోనియా వాళ్ళు నాకు పర్సనల్ రూమ్ కావాలి, దీనికోసం గట్టిగా గేమ్ని ఆడాలని వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే వేకప్ సాంగ్ ప్లే చేశారు. వేకప్ సాంగ్ ప్లే చేసిన తర్వాత కపుల్స్ అందరూ డ్యాన్స్ చేశారు. ఇంకా కట్ చేస్తే అందరూ లవ్ మ్యారేజ్ల నుంచి బయటకు వచ్చారు. బయట శ్రీముఖి ఉంది. ఇక శ్రీముఖి అయితే చెప్పేసింది, ఈరోజు మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఫస్ట్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అందరూ కష్టపడి బాగా ఆడాలి, చివరి వరకు ఉండాలంటే అని చెప్పారు. ఇక ఆలస్యం లేకోకుండా ఈరోజు గేమ్ ఏంటో చెప్తాను అని చెప్పింది. ఇక ఫస్ట్ ఛాలెంజ్ నేమ్ వచ్చేసి మిషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఛాలెంజ్ వచ్చేసి 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఛాలెంజ్లో 10 కపుల్స్ పార్టిసిపేట్ చేస్తారు. 10లో ఎవరైతే ఫస్ట్ 5 కపుల్స్ ఛాలెంజ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్తారు అని చెప్తారు శ్రీముఖి. ఇక ఫస్ట్ ఛాలెంజ్ నేమ్ వచ్చేసి మిషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఛాలెంజ్ ఎలా ఉండబోతుందంటే 10 కపుల్స్కి 10 పోల్స్ వచ్చారు. ఈచ్ కపుల్కి 1 పోల్కి వచ్చేసి బాల్స్ని హోల్డ్ చేస్తుంటారు. అలానే పోల్ దగ్గర ఒక శాగ్ ఉంటుంది. శాగ్ అంటే సంచి. వాటికి ఆపోజిట్లో కొంచెం దూరంలో వచ్చేసి ఒక ట్రే ఉంటుంది. ప్రతి కపుల్ బాల్ని పికప్ చేసుకొని సంచి లోపల ఉండి జంప్ చేసుకుంటూ వెళ్ళి ఒక బాల్ తర్వాత ఒకటి ఆ ట్రేలో పెట్టాలి. ఫస్ట్ 5 బాల్స్ పెట్టిన తర్వాత అక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది ట్రే దగ్గర. ఆ ఫ్లాగ్ని ఎత్తి చూపించాలి. ఫస్ట్ ఎవరైతే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఈ ఛాలెంజ్కి విజేత అన్నట్టు. అలాగా ఫస్ట్ 5 కపుల్స్ ఎవరైతే ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేస్తారో ఆ 5 కపుల్స్ నెక్స్ట్ ఛాలెంజ్కి సెలెక్ట్ అవుతారు అని చెప్పారు. ఇక ఈ ఛాలెంజ్లో అయితే ఫస్ట్ వచ్చేసి అంజలి పవన్ గారు గెలిచారు. సెకండ్ శివ్ అండ్ ప్రియాంక, థర్డ్ నటరాజ్ మాస్టర్ నీతు, ఫోర్త్ వచ్చేసి వాసంతి కళ్యాణ్, ఫిఫ్త్ వచ్చేసి నూకరాజు ఏసే వాళ్ళు గెలిచారు. వీళ్ళు 5 కపుల్స్ నెక్స్ట్ ఛాలెంజ్కి సెలెక్ట్ అవ్వారు. ఎవరైతే క్వాలిఫై కాని కపుల్స్ ఉంటారో వాళ్ళని వచ్చేసి శ్రీముఖి ఎందుకు మీరు ఈ ఛాలెంజ్ని గెలవలేకపోయారు అనేసి క్వశ్చన్స్ అడిగింది. వాళ్ళకు నచ్చిన రీజన్స్ చెప్పుకొచ్చారు. ఇక జాను భాను వాళ్ళైతే చాలా ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి అయితే ఓదార్చారు, ఏం కాదు ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయని అనేసి. ఇక వీటి తర్వాత వచ్చేసి బిట్టు అండ్ సంధ్య వాళ్ళు వచ్చేసి జస్ట్ మిస్ అయిపోయారు ఈ టాస్క్లో అయితే అని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఎవరైతే క్వాలిఫై కాని కపుల్స్ ఉన్నారో వాళ్ళని వచ్చేసి మీరు ఏ కపుల్కి సపోర్ట్ చేస్తారు అనితే కూడా వాళ్ళు ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క పేరు చెప్పారు. ఇక ఫైనల్గా వచ్చేసి అంజలి పవన్ వాళ్ళకి ఏ సపోర్టు లేదు. అందుకు శ్రీముఖి మీకంటే ఎవ్వరు సపోర్ట్ లేదు, ఏం కాదు అని అనేసి వాళ్ళని ఓదార్చారు. ఇక శ్రీముఖి వచ్చేసి ఆలస్యం లేకోకుండా నెక్స్ట్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దామని చెప్పారు. ఈ ఛాలెంజ్లో అయితే ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి 25 క్రెడిట్స్ ఉంటాయి. సెకండ్ గెలిచిన వాళ్ళకి 20 క్రెడిట్స్ ఉంటాయి. థర్డ్ గెలిచిన వాళ్ళకి 15 క్రెడిట్స్ ఉంటాయి. ఫోర్త్ గెలిచిన వాళ్ళకి 10 క్రెడిట్స్ ఉంటాయి. ఫైనల్గా ఫిఫ్త్ గెలిచిన వాళ్ళకి 5 క్రెడిట్స్ ఉంటాయి అని చెప్పారు. ఇంకా అలానే గేమ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ గేమ్ ఏంటో చెప్తాను. ఇక ఆ గేమ్ ఏంటంటే కూడా ఒక ట్రేలో 5 బాల్స్ ఉంటాయి. వాటికి ఎదురుగానే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి వచ్చేసి హోల్స్ ఉంటాయి. అలానే డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ హోల్స్ కూడా ఉంటాయి. మనం ఎగ్జాక్ట్ హోల్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఆ హోల్లో వచ్చేసి ఇద్దరు, ఒక సైడ్ హస్బెండ్ ఒక సైడు వైపు ఇద్దరు పట్టుకొని వాళ్ళిద్దరు కమ్యూనికేషన్లో బాల్ని దానిపైన ఉంచి కరెక్ట్గా హోల్స్లో సెట్ చేయాలి. అలా ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి 25 క్రెడిట్స్ వస్తాయని చెప్పింది శ్రీముఖి. ఇక ఈ ఛాలెంజ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నూకరాజు అండ్ ఐసా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ నీతు సెలెక్ట్ అయ్యారు. థర్డ్ వచ్చేసి శివ్ అండ్ ప్రియాంక వాళ్ళు ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేశారు. ఫోర్త్ వచ్చేసి అంజలి పవన్ వాళ్ళు కంప్లీట్ చేశారు. ఫిఫ్త్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళు కంప్లీట్ చేశారు. ఇక ఒక్కొక్కరికి
బాండ్ క్రెడిట్స్ అసైన్ చేశారు. నూకరాజ్ అండ్ ఐషా వాళ్ళకి వచ్చేసి 25 క్రెడిట్స్, శివ్ అండ్ ప్రియాంక వాళ్ళకి వచ్చేసి 15 క్రెడిట్స్, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి వచ్చేసి 20 క్రెడిట్స్, అంజలి పవన్ వాళ్ళకి 10 క్రెడిట్స్, వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళకి 5 క్రెడిట్స్ ఇచ్చారు. ఇక నూకరాజు వాళ్ళనైతే ఏ టీం అయితే హరీష్ అండ్ హరిత టీం వాళ్ళు ప్రీవియస్ ఎపిసోడ్లో వచ్చేసి వీళ్ళది ఫేక్ బాండ్ అని అన్నారు. వాళ్ళ చేతనే వాళ్ళు శబాస్ అనిపించుకున్నారు అని చెప్పింది శ్రీముఖి. వాళ్ళైతే కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్పారు నూకరాజ్ అండ్ ఐషా వాళ్ళకైతే కూడా. ఇక అంజలి పవన్ వాళ్ళని అయితే అడిగింది శ్రీముఖి, మీరు ఫస్ట్ ఛాలెంజ్లో వచ్చేసి ఫస్ట్ డే ఛాలెంజ్ని కంప్లీట్ చేశారు కదా, ఈ ఛాలెంజ్ మరి ఎందుకు 4th ఫినిష్ చేయాల్సింది వస్తే కూడా అంటే నాకు హోల్డ్ చేయడం చాలా టైట్ అయిపోయింది అని చెప్పారు. కానీ అక్కడ వచ్చేసి అంజలి ఏమన్నదంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నాకు ఇప్పుడు డెలివరీ అయింది కదా, నా వల్ల అవ్వట్లేదని చెప్పమన్నారంట. దానికి కొంచెం వాళ్ళిద్దరు వచ్చేసి ఆర్గ్యూ చేసుకున్నారు. మనం అలా చెప్తే కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా, ఇది గేమ్, అలా చెప్పొద్దని అనేసి అంజలి పవన్ వాళ్ళిద్దరు కొంచెం గొడవ పడ్డారు. ఈరోజు ఎపిసోడ్లో అయితే కూడా కొంచెం వాళ్ళిద్దరిదే గొడవ. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ ఛాలెంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ లవ్ మ్యాచ్ లోపలికి వెళ్ళిపోయారు. అందరూ ఒక్కొక్కరు వచ్చేసి ఎమోషనల్ అయ్యారు. ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ కపుల్స్ ఉంటారో ఫస్ట్ ఛాలెంజ్ ఇలా అయిపోయింది కదా అని అనేసి. కానీ ఇంకా ఫైనల్గా నూకరాజుకి అయితే అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ నూకరాజు వాళ్ళే ఈ ఛాలెంజ్ని గెలిచారు. ఇది వచ్చేసి ఎప్పటికీ మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్లో ఉండిపోతుంది అని చెప్పారు. ఇక ఫైనల్గా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాసంతి వాళ్ళు కూడా నటరాజ్ మాస్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఇలా అయితే జరిగింది. ఫస్ట్ లీడర్ బోర్డ్లో ఉన్నదైతే కూడా నూకరాజు అండ్ ఐషా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళు ఉన్నారు. థర్డ్ వచ్చేసి శివ్ అండ్ ప్రియాంక వాళ్ళు ఉన్నారు. 4th అంజలి పవన్, 5th వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇది జరిగింది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే నేను ఎపిసోడ్ చూసే చెప్తున్నానండి, ఇవైతే ఫేక్ అయితే కాదు. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.